చాలా హనీ డ్రాప్ అని ఉన్నారు కదా, వందల వేలు ఇది ఒక పెద్ద రాకెట్ నడుస్తుంది. నాకు అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్లో కానీ చాలా వింగ్స్లో మా మిత్రులు నాకు చాలా మంది, అంటే చాలా మంది పైకి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా జరిగింది. మా శాతవాహన యూనివర్సిటీలో మాజీ రిజిస్ట్రార్ గారు ఆయన అంత పెద్ద ప్రొఫెసర్. నేను అలా ఈసీ మెంబర్ ఉన్నప్పుడు ఒక మీటింగ్లో చెప్తాను, 50,000 రూపాయలు ఆయన ఏదో క్లీన్ చేయడం, చీటింగ్ చేయడం అనేది ఒక హాబీ అయిపోయింది. మనిషి మోసం చేసే పరిస్థితి. ఇందులో కథలన్నీ కూడా నడుస్తున్న జీవితానికి, నడుస్తున్న సమాజానికి, మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రవర్తనకు అర్థం పట్టే కథలు ఎక్కడి నుంచి వస్తాయి? మన జీవితాల నుంచి వస్తాయి, మన ఆలోచన నుంచి వస్తాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మన చుట్టూ ఉన్న సమాజం నుంచి వస్తాయి. ఒక కథను, ఒక రచయితకు ప్రేరణ, ప్రోత్సాహం, ఒక ఆలోచన ఎక్కడి నుంచి, తాత్విక రేపటి ఎక్కడి నుంచి వస్తుంది, మూలం ఎక్కడి, తాను జీవిస్తున్న సమాజం నుంచి వస్తుంది. అలాంటి జీవిస్తున్న సమాజంలోని అనేక పాఠశాలలు ఒక కథ నీళ్ళు అవి పట్టకపోవచ్చు, కానీ మన ఇందులో ఉన్న కథలు చాలా నాణ్యమైనవి. మొత్తం చదివే అవకాశం నాకు, ఎందుకంటే సమీక్షకులు ఉన్నారు కాబట్టి నేను దాని గురించి లోతుల్లోకి వెళ్ళలే. కానీ ఒక మొదటి 2 కథలు చదివాను, చాలా అద్భుతంగా అనిపించింది. నడిచే తీరు కానీ ఇంకొకటి సస్పెన్స్, అపరాధ పరిశోధన ఇట్లాంటి అన్నారు. ఏ కథకైనా కొన్ని లక్షణాలు ఉంటాయి. క్లుప్తత, గాఢత, సాంద్రత, పాత్రోచిత భాషణ, సన్నివేశ కల్పన, రీడబిలిటీ, చాలా అంశాలు ఉన్నాయి. ముగింపు కానీ, ఎత్తుగడ కానీ, ఒక్కొక్క రచయితలు ఒక్కొక్క ముద్ర ఉంటుంది. మామూలుగా కవిత రాయడం కన్నా కథ రాయడం అంత కష్టం అనిపించింది. ఒక విజువలైజ్ చిన్నప్పుడు ఈ చిన్న సైజు బుక్ దొరికే మన పాఠశాలలో ఉండేలా, అప్పుడు టీవీ ఏం కాదు, మధుబాబు గురించి చెప్పే షాలు అవి రెంట్కి ఇచ్చేవారు. అట్లాంటి కథలు చదివితే ఒక ఆసక్తి. రావిపుత్ర సువర్ణాకరణ కానీ, ఇట్లాంటి క్లిక్ 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 అని, ఎడమూరి కానీ, చాలా కథలు ఉండేవి. అట్లాంటి కథలు చదివే ఇప్పుడు ఒక తరం అంతరించిపోతుంది. మళ్ళీ ఒక ప్రోత్సాహాన్ని అందించడానికి మరి ప్రభాకర్ గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. 96 పుస్తకాలు వేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. త్వరలోనే 100 పుస్తకాలు సెంచరీ తప్పకుండా. నెంబర్తో పాటు ఇప్పుడు క్వాలిటీ, క్వాంటిటీ 2 ముఖ్యమే కాబట్టి క్వాలిటేటివ్ మంచి కథ రావాలని పోటీలు పెట్టి చేయడం అనేది మంచి స్పర్ధ, ఈ ఆరోగ్యవంతమైనటువంటి స్పర్ధ పెట్టడం చాలా మంచి అంశం. ఇందులో నాకు శీర్షికలు కూడా చాలా క్యాచింగ్గా ఉన్నాయి. పేరును బట్టి కూడా కథ చదవాలని కోరుతూ ఉంటారు. చాలా ఆ రాత్రి జరిగిందని, ఏ జరిగింది ఇట్లాంటి ప్రశ్న మనకు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఆపరేషన్ కేడి అంటే ఇట్లాంటి అసూయకు సెలవులు ఉండవు. చాలా బాగుంది కొటేషన్ లాగా. ఈ మన ప్రభాకర్ గారు కూడా వరమైన వెళ్ళండి. అంటే వాళ్ళ సిద్ధార్థ కాఫీ డే సిద్ధార్థ లాంటి ఒక డాక్టర్ నేను చదివాను. మనం ఒక చోట అప్పు తీసుకున్నాడు, పిలిచిన వాళ్ళు ఇవ్వలేదు. ఆ డాక్టర్ తానే చదవకుండా ఒక ఆంధ్ర ఏరియాలో 3 కోట్లు అప్పు చేసి ఆయన ఒక హాస్పిటల్ పెట్టామనుకోని భార్య పిల్లల్ని ఆంధ్ర తప్పిస్తారు. ఇంత బాధపడిపోయింది. ఇవాళ చావడం, చంపడం, మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ వాడతారు. మనందరూ మర్డర్ జరిగిన, యాక్సిడెంట్ జరిగిన యాక్సెప్టెన్స్ అందుకే చెప్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర చిమ్మలేండి. ఇవాళ మా దగ్గర చదివే పిల్లలు తండ్రిని బెదిరిస్తున్నారు, నా ఇష్టం చేస్తుంటా, లేకుంటే వాళ్ళ తండ్రి చచ్చిపోతాడ, పిల్లలు చచ్చిపోతారు. అట్లాంటి పంచాయతీ లేదు. స్మూత్గా డీల్ చేసే పరిస్థితులు మా గంట పడే విధంగా మా మిత్రులు అన్నట్టుగా రాస్తే గోడెంత కథలు అయితే మన నిత్య జీవితంలో ఇట్లాంటి ఎందుకు చివరిగా మిస్సింగ్ మనీ శ్రీధర్ శర్మ రాసిన కథ ఒక మాట చాలా ఇది అన్ని కథలకు వర్తించే లైన్ అయింది. తప్పు చేసి ప్రతి తెలివైన వాడు ఎక్కడో ఒక చోట తప్పు వల్ల పెట్టుకుంటాడు. ఎంత తెలివైన వాడు కానీ ఒక క్లూ వల్ల పెట్టుకుంటాడు, అక్కడే దొరుకుతుంది. మాకు ఇక్కడ లైవ్లో జరిగిన ఒక సంఘటన చెప్పి పంపిస్తాను. మా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల పక్కన విద్యానగరంలోనే ఒక అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్ అమ్మాయి, ఆమెకు మర్డర్ జరిగింది. అప్పుడు కమలాసన్ రెడ్డి గారు ఇక్కడ పోలీస్ కమిషన్ దాని మీద జర్మన్ టెక్నాలజీ గురించి చాలా పేపర్లు బాగా రాసింది. పోలీసులు ఏం చేస్తారు వాళ్ళు లేదు. అప్పుడు మా దగ్గర దాదాపు 150 మంది షాపులు అందరికీ వరుసగా కాల్సి వచ్చింది. అందరినీ ఇంటరాక్షన్ మొదలైంది. ఆగస్టు 9 నిమిషాలకు కూడా వాటర్ గ్లాస్ పెట్టి ఫింగర్ ప్రింట్స్
మా మిత్రులు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మరి కూడా అయిన తర్వాత లాస్ట్కు విలన్ చంపినటువంటి వాడు ఉంటే లాస్ట్ అంటే ప్రపంచం వెళ్ళిపోతుంది. చాలా అంటే ఇట్లాంటి వల్ల ఎంత టెక్నాలజీ పెరిగిందో లోపల ఉండేటువంటి ఒక అపరిస్థితి, ఆ అపరిస్థితులు కూడా హింసకు అలవాటైపోయింది. మంచిని ప్రేమించేటువంటి తత్వం నుంచి ఒకరి నుంచి ఒకరు హింస అనేది అలవాటైపోయింది సమాజంలో కూడా. అంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు వేసుకుంటూ మన ఎలక్షన్ చూసేది చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఓడిపోతున్నాడు, జైలు ఉన్నటువంటి వాళ్ళు తెలిసింది, సమాజం ఎదుర్కొంటుంది మనం ఆలోచించాలి. కాబట్టి మళ్ళీ మిత్రులారు ఒక మాట చెప్పి సాధించిన ఒకటి మాత్రమే మనుషులకి సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన దిశగా తీసుకెళ్తుంది, ప్రగతి పక్షంలో తీసుకెళ్తుంది. నిరంతరం నిస్వార్థంగా సాహిత్యం కోసం పరితపించేటువంటి అందరికీ ఒక హృదయపూర్వకంగా ఒకసారి నమస్కారం తెలియజేసి భవానీ సాహిత్య వేదిక మరిన్ని పుస్తక ప్రచురణలతో గిన్నీస్ రికార్డు వెళ్ళాలని ప్రభాకర్ గారు ఇంకా మనందరి అభినందనతో ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం సార్.